విస్తరణలో ట్విస్టులు మంత్రి పోర్ట్ఫోలియోలు కూడా మారుస్తారా? ఇద్దరు మంత్రులను తీసే అవకాశం ఉందని మనకు కనబడతా ఉంది. ఇద్దరు మంత్రులు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి కొండ సురేఖ తగిన రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావితం చూపిస్తలేదు. మంత్రికి అనుగుణంగా అంటే మంత్రి స్థాయికి అనుగుణంగా ఆమె విమర్శలు చేస్తలేదు, రాజకీయాలు నడిపిస్తలేదు, ఆమె ఉన్నతనం లేదు, ఆమె మాటలు స్థాయిని దిగజార్చే మాటలు ఉన్నాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీలో చర్చ నడుస్తుంది. కాబట్టి ఆమె మంత్రి పదవికి ఉద్వాసన పలికి అక్కడే అదే జిల్లాకు సంబంధించినటువంటి మొన్న ఎమ్మెల్సీగా ఎన్నికైన స్టార్ క్యాంపెయినర్గా పనిచేసినటువంటి రాములమ్మ విజయశాంతికి మంత్రి పదవి ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నట్టు మనకు తెలుస్తూ ఉంది. అట్లాగే జూపల్లి కృష్ణారావు మీద కూడా కొంత అసంతృప్తి ఉంది. కాబట్టి జూపల్లి కృష్ణారావును కూడా పక్కన పెట్టాలనే ఆలోచన ఉన్నట్టు తెలుస్తుంది. అది ఎంతవరకు పక్కన పెడతారో అనేటువంటి విషయం మనం రాబోయే కాలంలో చూడొచ్చు. మంత్రి పోర్ట్ఫోలియో అంటే ఇక కొండ సురేఖ ఉంటుందా పోతుందా అనేటువంటిది అంటే కొంత జూపల్లి కృష్ణారావు మీద కొంత ఉంటాడు అనేటువంటి నమ్మకం ఉన్నా కూడా ఈ కొండ సురేఖ కంపల్సరీ పోతుంది అనేటువంటి అంచనాలు మనకు కనిపిస్తున్నాయి. క్లైమాక్స్లో ఛాన్స్ కొట్టేసేందుకు నేతల యత్నాలు, ఐలేకు అవకాశం ఇస్తే యాదవులకు న్యాయం చేసినట్లేనా? మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, బీర్ల ఐలేకు అవకాశం ఇస్తే మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మున్నూరు కాపులు ఊకుంటట్లేరు, ఆయనకి ఇస్తే ఆలేరు ఎమ్మెల్యే విప్పు ఐలే యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిననే వాళ్ళు ఊరుకుంటట్లేరు. అంటే ఇది దీంట్లో రేవంత్ రెడ్డి ఏం చేస్తాడో చూడాలి, జాతీయ నాయకత్వం కాంగ్రెస్ ఏం చేస్తుందో చూడాలి. బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రిని చేయడానికి సీఎం పట్టుబడుతున్నట. బోధన ఎమ్మెల్యే సీఎం చేయడానికి అంటే సీఎం రేవంత్ రెడ్డి బోధన ఎమ్మెల్యే ఉన్నటువంటి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డిని మళ్ళీ మంత్రి చేయడానికి పట్టుబడుతున్నాడు. ఇటు చామల కిరణ్ కుమార్ రెడ్డి భువనగిరి ఎంపీ రేవంత్ రెడ్డి అనుచరుడు ఈ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మంత్రి చేయడానికి పట్టుబడుతున్నాడు. మరి ఇద్దరిలో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తారా? ఒకరికి మంత్రి పదవి ఇచ్చి చీఫ్ విపి ఇస్తారా? ఇంకొకరికి చీఫ్ విపి ఇచ్చి ఇంకొకరిని మంత్రి చేస్తారా? లేదా ఇద్దరికి మంత్రి పదవులు ఇస్తారా? మనం చూడాల్సిందే. ప్రేమ్ సాగర్ రావుకు మినిస్ట్రీ ఇవ్వాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కనేమో కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావును ఆయనకు మంత్రి పదవి ఇవ్వాలని ఆయన ప్రయత్నం చేస్తున్నట. శాఖల మార్పు కోరుకుంటున్న పలువురు సీనియర్ మంత్రులు ఏ పదవి చేపడితే తమకు మంచిదని సన్నిహితులతో నేతల చర్చలు. కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే లిస్ట్ ప్రిపేర్ చేసిందని టాక్ నేతల్లో గుబులు. ఏ క్షణమైన ఢిల్లీ నివేదికగా ఏఐసిసి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం. ఎప్పుడో బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. ఏ శాఖలు ఎవరు ఊడిపోతాయో తెలియదు, ఎవరికి కొత్త శాఖలు వస్తాయో తెలియదు, ఏ సామాజిక వర్గానికి వస్తాయో తెలియదు. అంత గందరగోళంగా ఉంది. ఈ మంత్రులు ఫుల్ఫిల్ అయిన తర్వాత ఇక కాంగ్రెస్ పార్టీ మరి కుక్కలు చింపిన ఇస్తరైతుందా లేదా పటిష్టంగా తయారై అసెంబ్లీ ఎన్నికలలో వచ్చినటువంటి జోష్ ఈ స్థానిక సంస్థల్లో అదే జోష్ను నిలుపుకుంటుందా మనం రాబోయే రోజుల్లో చూడాల్సిందే.